దార్ల రాజేంద్ర సూలూరుపేట నియోజకవర్గం 2019లో జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అదేవిధంగా ఆ రోజు ఉన్నటువంటి 23 ఎమ్మెల్యేలని అవహేళన చేశాడు. 5 మంది ఎమ్మెల్యేలని వైఎస్ఆర్సీపీలో చేర్చుకుంటే ప్రతిపక్ష హోదా కూడా ఉండదని చెప్పి ఆ రోజు హేళన చేశాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి దేవుడు స్క్రిప్ట్, ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల స్క్రిప్టు. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా రాష్ట్ర ప్రజలు నిర్ణయం తీసుకున్నారంటే ఈ సైకో ముఖ్యమంత్రి, ఈ సైకో జగన్మోహన్ రెడ్డి, ఈ చేతగాని పరిపాలన చేతగాని అసమర్థత జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా అయితే ఈరోజు రాష్ట్ర ప్రజలు 11 ఎమ్మెల్యే సీట్లకి పరిమితం చేశారో, జగన్ కన్నా నువ్వు ఎందుకు ఓడిపోయావు, నేను ఏం తప్పు చేశాను, వీటి మీద నువ్వు ఆలోచన పెట్టు, దృష్టి పెట్టు. అంతేగాని నారా చంద్రబాబు నాయుడు గారి మీద గెలిచారు, ట్యాంపరింగ్ అంటావు, ఇంకోటి అంటావు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నీ దగ్గర బాధించబడ్డారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మోసం చేసావు, అవ్వా తాతల్ని మోసం చేసావు, సన్న భీమిస్తానని మోసం చేశారు. అదేవిధంగా సంవత్సరానికి ఒకసారి జాబ్ క్యాలెండర్ వదులుతారని చెప్పి మోసం చేసావు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే 2019 నుంచి 24 దాకా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని నట్టేట ముంచిన అసమర్థత ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే నువ్వే జగన్మోహన్ రెడ్డి. ఇంకైనా బుద్ధి తెచ్చుకొని, ఇంకైనా ప్రజలు మనకు 11కి పరిమితం చేశారు, దీనిలో లోటుపాట్లు చూసుకొని దాన్ని సరిదిద్దుకుంటే ఇప్పుడు కాకపోయినా తర్వాత ఎప్పుడో నీ గురించి ఆలోచిస్తారని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు మా ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు 5 మీద పథకాల మీద సంతకం పెట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏదైతే అవసరమో, ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏదైతే అభివృద్ధి అవసరమో వాటి మీద దృష్టి పెడతాడు.